హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాటి క్లాస్లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆల్రెడీ 2 యూనిట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మీకు ఛానల్ అవైలబుల్ ఉంటుంది. యూనిట్కి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో ఆ యూనిట్కి సంబంధించిన నోట్స్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, వీడియోస్ రూపంలో లైన్గా ఉంటాయి మీకు. ఓకే, వన్స్ ప్లేలిస్ట్ని విజిట్ చేశారంటే ఆ యూనిట్ మొత్తంగా కూడా మీకు కనిపించేస్తుంది. సో బీఎడ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. సో వీటితో పాటుగా మ్యాథ్స్ పెడగాలజీ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ ఉంది. దాంతోపాటుగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉంది. రీసెంట్గా ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. అండ్ అలాగే సైకాలజీ సబ్జెక్ట్ కూడా పూర్తిగా అవైలబుల్ ఉంది. ఇవే కాకుండా ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా యూజ్ అవుతుంది బీఎడ్ చేసిన వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి, అండ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కూడా. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, అది కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్, స్కూల్ బడ్జెట్. ఓకే, సో రిసోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవడం, వీటికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే, ద గ్రేటెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ ఎడ్యుకేషన్ టుడే ఈజ్ మొబిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ హ్యూమన్, ఫిజికల్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్. సో ఇప్పుడు గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏముంది? మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అది హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, ఫిజికల్ రిసోర్సెస్ కానివ్వండి, మెటీరియల్ రిసోర్సెస్ కానివ్వండి. మరి మొబిలైజేషన్ అంటే ఏంటి? సో అన్ని యాక్టివిటీస్ని ఒక ఆర్గనైజేషన్లో తీసుకుంటే కొత్త కొత్త అడిషనల్ ఫైనాన్షియల్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, మెటీరియల్ రిసోర్సెస్ కానివ్వండి, ఈ ఎడ్యుకేషన్లో తీసుకురావడానికి మనకి మొబిలైజేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకి the head teacher being the central figure in the education setup should try for the utilization of resources. సో హెడ్ టీచర్ ఎప్పుడు కూడా సెంట్రల్ ఫిగర్లా ఉంటారు మనకి ఎడ్యుకేషనల్ సెటప్లో. సో అక్కడ ఈ రిసోర్సెస్ అనేటివి ఎక్కువగా యూజ్ అయ్యేలా చూసుకునే బాధ్యత ఎవరిది? హెడ్ టీచర్ది. ఓకే, ద ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ టీచర్స్ షుడ్ బి యూటిలైజ్డ్ టు హ్యావ్ దేర్ మ్యాక్సిమం యూటిలైజేషన్. సో ఈ టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో స్పెషలైజ్డ్ అయి ఉంటారు. సో ఆ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం యూజ్ చేసుకునేలాగా, యూటిలైజ్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఓకే, ఆల్దో మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ గవర్నమెంట్ ఫండ్స్, ఏ టోటల్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ ద గవర్నమెంట్ విల్ నాట్ బీ డిజైరబుల్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఓకే, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన సపోర్ట్ మొత్తం కూడా గవర్నమెంట్ ఫండ్స్ నుంచి మనం తీసుకుంటాము. కానీ మొత్తం గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం కూడా మనకి కరెక్ట్ అయిన రిజల్ట్స్ కానీ, అనుకున్న తీరులో రిజల్ట్స్ కానీ చూపించలేదు. ఓకే, అటెంప్ట్ షుడ్ దేర్ ఫోర్ బీ మేడ్ టు రేస్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ లోకల్ కమిటీస్, వాలంటరీ ఆర్గనైజేషన్ అండ్ ద లోకల్ అథారిటీస్ ఫర్ ద పర్పస్. సో మొత్తం గవర్నమెంటే భరించాలి ఫండ్స్ అంటే అది కుదరని పని. కాబట్టి మనకు ఈ ఫండ్స్ కోసం బయట సోర్సెస్ నుంచి కూడా తీసుకోవచ్చు. లైక్ లోకల్ కమిటీస్ నుంచి, వాలంటరీ ఆర్గనైజేషన్స్ నుంచి, లోకల్ అథారిటీస్ నుంచి. ఓకే, ఇక్కడ ఈ టాపిక్లోనే గవర్నమెంట్ గ్రాంట్స్ ఏంటి, అండ్ అలాగే లోకల్ బాడీ ఫండ్స్ ఏంటి, అండ్ ఆల్సో ప్రైవేట్ ఫండ్స్ ఏంటి, వీటి గురించి చూద్దాం. సో గవర్నమెంట్ ఫండ్స్ చూసుకున్నట్టయితే, ద ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ద కాన్కరెన్స్ లిస్ట్ and the central government and state government together work for the development of education in the state. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెంట్రల్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కోసం కలిసే వర్క్ చేస్తాయి. ఓకే, సో అకార్డింగ్ టు ద ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్, ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్ సెకండరీ ఎడ్యుకేషన్కి బాధ్యత చూసుకోవాలి. అలాగే ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ షుడ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సమ్ స్కూల్స్ లైక్ కేంద్రీయ విద్యాలయ, నవోదయ, సైనిక్, రైల్వే అండ్ టిబెటన్ స్కూల్స్ అండ్ శాంక్షన్స్ బడ్జెట్స్ టు దీస్ స్కూల్స్. సో సెకండరీ ఎడ్యుకేషన్ ఏమో స్టేట్ చూసుకుంటే, సెంట్రల్ ఏం చూసుకుంటుంది? కేంద్రీయ విద్యాలయ, నవోదయ, సైనిక్ స్కూల్స్, రైల్వే స్కూల్స్, టిబెటన్ స్కూల్స్, వీటిని చూసుకుంటుంది. సో ఫండ్స్ అనేటివి కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట వీటికి సంబంధించి. ద స్టేట్ గవర్నమెంట్ విల్ ఫైనాన్స్ ద సెకండరీ స్కూల్స్ బోత్ అండర్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్. సో ఏమంటున్నారు ఇక్కడ? ఈ సెకండరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ అనేది చూసుకుంటుంది.
గవర్నమెంట్తో పాటు లోకల్ బాడీస్ కూడా చూసుకుంటాయి. మరి ఏం స్కూల్స్ ఉన్నాయి సెకండరీలో అని అంటే గురుకుల స్కూల్స్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్, మైనారిటీ స్కూల్స్ ఇవి. ఓకే, సో సెంట్రల్ ఏమో కేంద్రీయ విద్యాలయ, నవోదయ, సైనిక్, రైల్వే అండ్ టిబెటన్ స్కూల్స్ని చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఏమో గురుకులాస్, సోషల్, ట్రైబల్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అలాగే మైనారిటీ స్కూల్స్ని చూసుకుంటుంది. ద యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డెవలపింగ్ మోర్ access to schools, quality enhancement and the development of nation will be taken care of by the both central and state governments in the country. సో ఈ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ దీని ద్వారా క్వాలిటీ అనేది పెరిగింది, అలాగే చాలామందికి ఎడ్యుకేషన్ అనేది కూడా వస్తుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్ అవుతుంది కాబట్టి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లోకల్ బాడీస్ funds. Okay, in the administration of schools management and extension of educational institutions, decentralization is the best concept for its development. సో మొత్తం పవర్ సెంట్రల్లోనే ఉండకుండా డీసెంట్రలైజేషన్ ద్వారా ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ అనేది సాఫీగా నడుస్తుందన్నమాట. ఓకే, in the same analogy, the secondary schools have been allotted to the local bodies. సో ఈ పరంగానే ఈ డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే సెకండరీ స్కూల్స్ అలాట్మెంట్ అనేది మనకి లోకల్ బాడీస్కి ఇచ్చారు. ఓకే, ద లోకల్ విల్ వర్క్ ఫర్ ద కలెక్షన్ ఫర్ డొనేషన్స్ అండ్ మెటీరియల్స్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ స్కూల్స్. సో లోకల్ బాడీస్కి ఇచ్చారు కాబట్టి లోకల్ వాళ్ళే ఈ డొనేషన్స్ని కలెక్ట్ చేయడం, మెటీరియల్స్ని కలెక్ట్ చేయడం, స్కూల్స్కి ఏవైతే అవసరమో వాటిని కలెక్ట్ చేయడం జరుగుతుంది. Now we can see the schools under Zilla Parishads, municipalities and boards and they take some budget from state governments. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, మండల్ పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కొంత బడ్జెట్ అనేది తీసుకుంటుంది. సో నెక్స్ట్ మనకి ప్రైవేట్ ఫండ్స్ గురించి. Apart from central and state government funds, we can have the donations for the NRIs, philanthropists in the shape of cash and kind, material, rents for buildings attached to schools, tuition fee, term fee and caution deposits are the example. Finance from the private sources. సో ఏమంటున్నారు ఇక్కడ మనకి ఈ ఓన్లీ సెంట్రల్లోను స్టేట్ గవర్నమెంట్సే కాదు, మనకి ప్రైవేట్గా కూడా ఫండ్స్ అనేటివి వస్తాయి. అది ఎన్ఆర్ఐస్ కానివ్వండి, ఫిలాంథ్రఫీస్ కానివ్వండి, క్యాష్ రూపంగా కానివ్వండి, మెటీరియల్ రూపంగా కానివ్వండి. ఓకే, మీరు ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే బిల్డింగ్స్ రెంట్కి ఇవ్వడము తక్కువ రేట్కి, లేదా ట్యూషన్ ఫీజ్ అండ్ టర్మ్ ఫీజ్ ద్వారా, అలాగే కాషన్ డిపాజిట్స్ ద్వారా మెటీరియల్స్ ఇవ్వడము, క్యాష్ ఇవ్వడము, ఇలా ఫండ్స్ అనేటివి ప్రైవేట్ సోర్సెస్ నుంచి కూడా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఫారిన్ ఫండ్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ పేరులోనే అర్థమవుతుంది ఫారిన్. ఓకే, ద వేరియస్ ఆర్గనైజేషన్స్, కంపెనీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, క్లారిటీ ఇన్స్టిట్యూషన్స్ and NRIs are coming forward to dedicate their time and finance for the development of education in the country. సో ఇండియాలో జరిగే ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వడానికి చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి ముందుకు వస్తున్నారు హెల్ప్ చేయడానికి ఫైనాన్స్ పరంగా. ఓకే, ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ యూనిసెఫ్, యుఎన్డిపి, వరల్డ్ బ్యాంక్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, స్వీడిష్ ఇంటర్న్షిప్ డెవలప్మెంట్ ఏజెన్సీ SIDA అంటారు, కెనేడియన్ ఇంటర్న్షిప్ డెవలప్మెంట్ ఏజెన్సీ CIDA and Christian missionaries etc. are extending their cooperation to the governments by sanctioning of huge amounts. సో ఏమంటున్నారు ఇక్కడ, ఈ ఫారిన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్స్గా హెల్ప్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయన్నాం కదా, అవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఏంటవి, యూనిసెఫ్ కానివ్వండి, UNDP కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఫోర్డ్ ఫౌండేషన్ కానివ్వండి, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కానివ్వండి. దాంతోపాటుగా ఇంటర్న్షిప్కి సంబంధించిన ఏజెన్సీస్ స్వీడిష్ కానివ్వండి, కెనేడియన్ కానివ్వండి అండ్ క్రిస్టియన్ మిషనరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాయి. ఎలా, ఫైనాన్స్ పరంగా. ఓకే, ఇవి ఫారిన్ ఫండ్స్ కిందకు వస్తాయి. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ఫండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఇన్ ఈచ్ కమ్యూనిటీ వీ మే ఫైండ్ మెనీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్, టెక్నీషియన్స్, scientists, university teachers, etc. They would be glad to participate in the school teaching and other programs.
మనకు ఆల్రెడీ తెలుసు, మన చుట్టూ ఉన్న కమ్యూనిటీలో గ్రేట్ సైంటిస్టులు ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, యూనివర్సిటీస్ టీచర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇలా చాలామంది స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు అనా. సో వీళ్ళతోటి మనం క్లాస్ రూమ్లో చెప్పిస్తే ఏంటంటే ఇంకెక్కువగా ఇంపాక్ట్ అనేది పడుతుంది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద. సో అందుకే వీళ్ళు కూడా గ్లాడ్గా పార్టిసిపేట్ చేయడానికి రెడీ ఉంటారు హ్యాపీగా. ఓకే, సో స్కూల్లో వీళ్ళతోటి వాళ్ళకి సంబంధించిన జాబ్స్ గురించి చెప్పించడం లేదా ఇతర ప్రోగ్రామ్స్ నిర్వహించడం చేస్తే బెటర్. సో సింపుల్ లాంగ్వేజ్లో కమ్యూనిటీ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం. ఓకే, వైల్ టీచింగ్ ద ఇంప్యూరిటీస్ ఆఫ్ వాటర్, సమ్వన్ ఫ్రమ్ ద వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ విల్ బీ ఇమ్మెన్స్ హెల్ప్. సో వాటర్లో ఇంప్యూరిటీస్ గురించి మీరు టీచ్ చేస్తున్నారు, అలాంటప్పుడు వాటర్లో వర్క్ అనేది జరుగుతుంది కదా, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్, ఆ వర్క్ చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చెప్పిస్తే ఇంకెక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కమ్యూనిటీ సోర్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. చెప్పాను కదా, ఇదంతా కూడా కమ్యూనిటీ రిసోర్సెస్ని యూటిలైజ్ ఎలా చేసుకోవాలనే దాని మీదే ఉంది గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఓకే, a survey of such human resources is possible with the help of the pupils in the school and also by the teams of the teachers specially deputed in the locality for the purpose. సో ఈ కమ్యూనిటీ రిసోర్సెస్ ఎలా తెలుసుకోవచ్చు, మనం పిల్లల్ని అడిగి తెలుసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి చుట్టూ కమ్యూనిటీ గురించి తెలిసి ఉంటుంది, ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేసి. లేదా దీనికోసమే టీచర్స్ కొంతమంది ఉంటారు స్పెషల్గా డెప్యూట్ అయిన వాళ్ళంటే అపాయింట్ అయిన వాళ్ళు. ఓకే, సిన్స్ ద కమ్యూనిటీ resources have not been utilized so far, it is very necessary to tap them now. సో మనకి కమ్యూనిటీ రిసోర్సెస్ని అంత ఎక్కువగా యూజ్ చేయము, మీరు చూసుకున్నట్టయితే చాలా తక్కువగానే యూజ్ చేస్తున్నారు స్కూళ్ళల్లో. బట్ వీటిని ఎక్కువగా యూజ్ చేస్తే ఏంటంటే పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. దిస్ వుడ్ ఎస్టాబ్లిష్ ఎ ర్యాపో విత్ ద కమ్యూనిటీ విచ్ వుడ్ అల్టిమేట్లీ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద స్కూల్. సో స్కూల్ కూడా కమ్యూనిటీలోనే ఉంది కాబట్టి కమ్యూనిటీ తోటి ఒక ర్యాపో బిల్డ్ అవ్వడానికి ఈ కమ్యూనిటీ రిసోర్సెస్ని యూజ్ చేయడం హెల్ప్ అవుతుంది. దాంతోపాటుగా ఈవెన్చువల్గా స్కూల్ డెవలప్మెంట్లో కూడా కమ్యూనిటీ అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. నెక్స్ట్ స్కూల్ బడ్జెట్ గురించి చూద్దాం. ఫస్ట్ మనకి మీనింగ్ ఆఫ్ బడ్జెట్. ద టర్మ్ బడ్జెట్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్ భోగే అండ్ ఇట్స్ మీనింగ్ ఈజ్ లెదర్ బ్యాగ్. సో ఈ వర్డ్ నుంచి, ఈ ఫ్రెంచ్ వర్డ్ నుంచి మనకి బడ్జెట్ అనే వర్డ్ అనేది వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? లెదర్ బ్యాగ్. ఓకే, ద ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్లాన్ ఫర్ 1 year ఈజ్ కాల్డ్ బడ్జెట్. సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఇయర్లో ఎస్టిమేటెడ్ ప్లాన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని బడ్జెట్ అంటాం. ఓకే, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నాము. A budget may be defined as a complete financial forecast of the income and expenditure of the school in the next academic year. So 1 yearలో బడ్జెట్ ఏంటి? ఇన్కమ్ను ఎక్స్పెండిచర్ ప్లాన్. అదే మనకి స్కూల్ లాంగ్వేజ్లో ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్. సో ఆ అకాడమిక్ ఇయర్లో ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అనేది బడ్జెట్ వస్తుంది, స్కూల్ బడ్జెట్. ఓకే, ఫైనాన్షియల్ సోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏ స్కూల్. సో దేనికైనా మనకి మనీ అనేది అవసరం పడుతుంది. ఓకే, సో రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే పిల్లలకు కావాల్సిన బుక్స్కి కానివ్వండి, దేనికన్నా. సో ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. అది మనకి బడ్జెట్ అనేది కూడా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది ఇక్కడ. ఎందుకు అని అంటే బడ్జెట్ కరెక్ట్గా లేకపోతే ఫైనాన్షియల్ సోర్సెస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయలేం. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నారు ఎంత ఇంపార్టెంట్ అనేది. దేనికి? ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడానికన్నా, అడ్మినిస్ట్రేట్ చేయడానికన్నా. According to the budget establishment and administration estimations, various programs and activities of the school are designed and executed as per the income budget of the school. So ప్రతిదీ కూడా స్కూల్కి వచ్చే ఇన్కమ్ బడ్జెట్లోనే డిజైన్ చేస్తారు. అది ఎంత అవుతుంది అనే ఎస్టిమేషన్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ ఎన్ని చేయాలని కానివ్వండి, యాక్టివిటీస్ ఎలా చేయాలని కానివ్వండి, అలొకేషన్ ఆఫ్ ద బడ్జెట్ ఈస్ ఫ్రమ్ ఇన్కమ్ బడ్జెట్ ఆఫ్ ద స్కూల్. ఇంకా చూసుకుంటే budget provision will have the impact on its aims and objectives and it play a vital role in the accomplishment of expected outcomes of the school. So budget అనేది హైలీ ఇంపాక్ట్ ఇస్తుందండి. అది ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ కానివ్వండి, ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో కానివ్వండి. ఎందుకు అని అంటే బడ్జెట్ కరెక్ట్గా లేనిది ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఓకే, the school management is responsible for the preparation of school budget for the needs of the school. సరే, మరి మనకి స్కూల్ బడ్జెట్ కావాలి, మరి ఎవరు ప్రిపేర్ చేస్తారు అని అంటే స్కూల్ మేనేజ్మెంట్. ఓకే, ఎడ్యుకేషనల్ ప్లానింగ్ విచ్ ఇంక్లూడ్స్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ విల్ హ్యావ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద బడ్జెట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రాపర్ ప్లానింగ్
అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఇన్ ద స్కూల్. సో మనకి ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అనేది ఏమేమి ఇంక్లూడ్ చేస్తుంది అని అంటే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ని మరియు యాక్టివిటీస్ని. ఓకే, దాని మీద కూడా బడ్జెట్ ప్రభావం అనేది పడవచ్చు. మనకు కావాల్సిన రిసోర్సెస్కి ఫైనాన్షియల్ బడ్జెట్ అవసరం కాబట్టి కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఎవరు? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అనేది. ఓకే, బడ్జెట్ కన్సిస్ట్ 2 మెయిన్ కాన్సెప్ట్స్ లైక్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇంతకుముందే చూసాం కదా, బడ్జెట్లో ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ ఫర్ ఇన్కమ్ అండ్ ఐటమ్స్ అండర్ ఎక్స్పెండిచర్. కొన్ని ఇన్కమ్కి సంబంధించినవి, కొన్ని ఎక్స్పెండిచర్కి సంబంధించినవి టేబుల్ ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. సో ఇన్కమ్లో మనకి బ్యాలెన్స్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ ఉంటే, ఎక్స్పెండిచర్లో శాలరీస్ ఆఫ్ టీచింగ్, నాన్ టీచింగ్ అండ్ అదర్ స్టాఫ్ ఉంటుంది. ఓకే, మన శాలరీస్ ఏమో ఎక్స్పెండిచర్లోకి వస్తుంది స్కూల్కి, అండ్ ఇన్కమ్ ఏమో బ్యాలెన్స్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ అనేది వస్తుంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ గ్రాంట్స్ నుంచి ఇన్కమ్ అనేది వస్తే రెంట్స్ అనేటివి ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. అలాగే మైనర్ రిపేర్స్ కూడా స్కూల్లో. ఓకే, తర్వాత ఇన్కమ్ అనేది పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఫీజు వల్ల వస్తే, ఎక్స్పెండిచర్ అనేది ట్యాక్సెస్ అవి కట్టడం ద్వారా అవుతుంది. ఓకే, ఇన్కమ్ డొనేషన్స్ ద్వారా వస్తే ప్రైవేట్ పర్సన్స్ నుంచి, ఎక్స్పెండిచర్ ఏమో ఇన్సూరెన్స్ అమౌంట్స్. ఓకే, ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, స్కూల్కి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి కూడా ఫండ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ ఫండ్స్ ఇన్కమ్ కిందకు వస్తే స్కాలర్షిప్స్ మరియు ఇన్సెంటివ్స్ అంటే ప్రైజెస్ కానివ్వండి, ఇలా స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇవి ఇస్తాం కదా పిల్లలకి, అది ఎక్స్పెండిచర్కి వస్తుంది. ఓకే, సో అలాగే ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు కూడా ఫండ్స్ అనేటివి ఇస్తారు, అది ఇన్కమ్ కిందకు వస్తే శానిటేషన్ ఎక్స్పెండిచర్ అంటే వాష్రూమ్స్ కానివ్వండి, సరైన వాష్ ఏరియాస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి. చారిటీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండ్స్ ఏమో ఇన్కమ్ కిందకు వస్తే, చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే అవి ఎక్స్పెండిచర్. బ్యాంక్స్ నుంచి లోన్ కూడా ఇన్కమ్ కిందకు వస్తే లోన్ పేమెంట్స్ అనేటివి ఎక్స్పెండిచర్. గ్రాంట్ ఫర్ స్కూల్ బిల్డింగ్స్ అండ్ మెటీరియల్స్. సో స్కూల్ బిల్డింగ్ అనేది, మెటీరియల్ అనేది ఇన్కమ్ కిందకు వస్తే ల్యాబ్స్, లైబ్రరీస్, ఫర్నిచర్స్ని తీసుకురావడం ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. అలాగే డొనేషన్స్ ఏమైనా స్పెషల్ పర్పసెస్కి ఇస్తే అది ఇన్కమ్ కిందకు వస్తుంది. కావాల్సినవి పర్చేస్ చేస్తే ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. ఓకే, ఐడియా ఉందా ఇప్పుడు స్కూల్కి సంబంధించిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్? నెక్స్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బడ్జెట్ గురించి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ టాపిక్ మనకి ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్. ఏ బడ్జెట్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా దానికి ప్రిపరేషన్ అనేది ఉండాలి. బేస్డ్ ఆన్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎస్టిమేట్ బడ్జెట్ ఈజ్ టు బి ప్రిపేర్డ్. సో ప్లాన్ ఉన్నా లేకపోయినా కొంత బడ్జెట్ అనేది ఎస్టిమేట్ చేసి ప్రిపేర్ చేయాల్సిందే. ఓకే, బడ్జెట్ ప్రిపరేషన్ ఇంక్లూడ్స్. మరి బడ్జెట్ ప్రిపరేషన్లో ఏమేమి ఉంటాయి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండర్ రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ హెడ్స్. సో మళ్ళీ అయ్యేటివి, మళ్ళీ కానీ. ఓకే, ఇన్కమ్ సైడ్ ఇంక్లూడ్స్. సో ఇన్కమ్ సైడ్ మనకి ట్యూషన్ ఫీజు ఉంటుంది, స్పెషల్ ఫీజు ఉంటుంది, రెంట్ ఉంటుంది, సేల్ ఆఫ్ ప్రోడక్ట్స్, తర్వాత ఆర్టికల్ డొనేషన్స్, ఇవన్నీ ఉంటాయి. ఎక్స్పెండిచర్ సైడ్ ఇంక్లూడ్స్. సో ఎక్స్పెండిచర్లో చూసుకున్నట్టయితే శాలరీస్ ఆఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ శాలరీస్ ఉంటాయి. ఓకే, నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్టయితే ఫర్నిచర్ని పర్చేస్ చేయడం, ల్యాబ్కి ఎక్విప్మెంట్ తీసుకోవడం, కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇవి వస్తాయి. రికరింగ్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్టయితే శాలరీస్ మళ్ళీ ఇస్తాం కదా, అలా శాలరీస్ రికరింగ్ కిందకు వస్తాయి. అలాగే ఇంకా వేరే కాంటింజెంట్ ఎక్స్పెండిచర్స్, వేరే ఇతర ఎక్స్పెండిచర్స్ మళ్ళీ రీఅకర్ అయ్యేటివి. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్. ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది, రికరింగ్ అండ్ నాన్ రికరింగ్. ఓకే, నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ బడ్జెట్. సో ఇక్కడ చూసుకుంటే ద హెడ్ మాస్టర్ షుడ్ ప్లాన్ ఆర్ ప్రిపేర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ కీపింగ్ ఇన్ వ్యూ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండర్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అండ్ ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. సో ఎస్టిమేషన్ ఆఫ్ బడ్జెట్ ఎప్పుడు కూడా ముందుగా మన దగ్గర ఉన్న ఈ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తోటి ముడిపడే ఉంటుంది, అదే చెప్తున్నారు. ఓకే, ప్లాన్ ఎక్స్పెండిచర్ ఈజ్ యూజువల్లీ ఐడెంటిఫైడ్ విత్ quantitative expansion as well as quantitative improvement and the non-plan expenditure on the existing system, salaries of the staff and maintenance of the school etc. So general ga manaki ee estimation of the budget anedi previous year income unu expenditure annam kada. So planned expenditure lo quantitative improvement చూస్తారు, అంటే క్వాంటిటీ ప్రకారంగా ఎలా ఇంప్రూవ్ అయింది అనేది, అలాగే క్వాంటిటీ ఎంత ఎక్స్పాండ్ అయింది అనేది, అండ్ ఆల్సో దాంతో పాటుగా శాలరీస్ గురించి, మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కూల్ గురించి చూస్తారనమాట. ఓకే,
Plan expenditure will be transferred to non-plan expenditure by the end of 5-year plan. 5-year plan అయ్యేలోపు ఈ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, thus as the system enlarges non-plan expenditure bulges rapidly. సో ఈ 5-year ప్లాన్లో ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అనేది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్కి అవుతుంది కాబట్టి ఇక్కడ సిస్టంలో ఎడ్యుకేషన్ సిస్టంలో నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేది ర్యాపిడ్గా బల్జ్ అవుతుంది అనమాట. ఓకే, accordingly a large chunk of expenditure on the education in school presently is of non-plan category. సో అందుకే ఎక్స్పెండిచర్ అనేది ప్లాన్ చేయకుండా వచ్చే ఎక్స్పెండిచరే ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బడ్జెట్. ద హెడ్ మాస్టర్ షుడ్ ప్లాన్ ద బడ్జెట్ and place it before the management for approval in the case of private schools, and in the case of government and local body schools concerned education officer and get their approval. సో ఏమంటున్నారు, హెడ్ మాస్టర్ కంపల్సరీగా స్కూల్ బడ్జెట్ అనేది తయారు చేసి దాన్ని మేనేజ్మెంట్ ముందు అప్రూవల్ తీసుకొని ఏం చేయాలంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, లోకల్ బాడీ స్కూల్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ అనేది తీసుకోవాలి. ఓకే, once budget is approved, it should be implemented with meticulous care following proper accounting procedure. ఒక్కసారి పర్మిషన్స్ అనేటివి తీసుకున్నాక మేనేజ్మెంట్ దగ్గర నుంచి అండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి ప్రాపర్ ఆర్డర్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ ద బడ్జెట్. సో ఇక్కడ చూసుకుంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ బడ్జెట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. మనకి కింద ఇచ్చిన ఆస్పెక్ట్స్ మీద ఇవాల్యుయేషన్ అనేది బేస్ అయి ఉంటుంది. వెదర్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఈస్ టోటల్లీ రిలేటెడ్ టు ద ఐడెంటిఫైడ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో ఎక్స్పెండిచర్ మనకి టోటల్గా ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ మీదే ఉందా, వెదర్ ఎక్స్పెండిచర్ వాస్ ఇన్కర్డ్ యాజ్ పర్ ద ప్లాన్డ్ యాక్టివిటీస్ ఆర్ డైవర్టెడ్ టు మీట్ అన్ప్లాన్డ్ యాక్టివిటీస్. ప్లాన్డ్ యాక్టివిటీస్ మీదే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు చేశామా లేదా అన్ప్లాన్డ్ యాక్టివిటీస్ సైడ్ ఏమన్నా పోయిందా అనేది చూసుకోవాలి. whether expenditure was incurred on priority items on equitable ratio. కావాల్సిన ఐటమ్స్ మీద, యూజ్ అవ్వాల్సిన ఐటమ్స్ మీద, ప్రయారిటీ ఐటమ్స్ మీద మాత్రమే ఖర్చు పెడుతున్నారా లేదా అనేది ఇవాల్యుయేషన్ చేయాలి. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ని మీట్ అవుతుందా, ప్లాన్డ్ యాక్టివిటీసేనా, అన్ప్లాన్డ్ యాక్టివిటీసా, లేదా ఈక్విటబుల్ అంటే కరెక్ట్ అయిన ప్రియారిటీ ఐటమ్స్ మీదనే యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఇవాల్యుయేషన్ ఆఫ్ ద బడ్జెట్ కిందకు వస్తుంది. ఓకే, సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటంటే స్కూల్ బడ్జెట్ యొక్క అడ్వాంటేజెస్. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ బడ్జెట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవ్వాలంటే బడ్జెట్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేయాలి. సో ద స్కూల్ బడ్జెట్ ఈజ్ ఆల్సో వెరీ వైటల్ అండ్ దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ ద బడ్జెట్. సో స్కూల్ కూడా ఆర్గనైజేషనే కాబట్టి స్కూల్ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి మనకి మెనీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఓకే, అడ్వాంటేజెస్. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ద ఎలోకేషన్ ఆఫ్ ద బడ్జెట్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రియారిటీ కాంపోనెంట్స్ ఆఫ్ ద స్కూల్. సో స్కూల్కి సంబంధించిన ప్రియారిటీ కాంపోనెంట్స్ ఏది అవసరమో దాని మీదనే మనం ఖర్చు చేయొచ్చు ఒకవేళ స్కూల్ బడ్జెట్ కరెక్ట్గా చేసుకుంటే. ఓకే, ద బడ్జెట్ హెల్ప్స్ ఇన్ రియలైజింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కూల్. మన గోల్ ఏంటి ఎడ్యుకేషన్ ద్వారా అనేది స్కూల్లో ఆబ్జెక్టివ్స్ నుంచి తెలుస్తుంది. సో ఆబ్జెక్టివ్స్ని తెలుసుకోవడానికి కూడా బడ్జెట్ అనేది హెల్ప్ అవుతుంది. The role of the head of the institution, teachers, parents and management of the school is very vital for the proper procurement of income and wise expenditure of income. So, income అనేది కరెక్ట్గా రావడానికి అండ్ అలాగే కరెక్ట్గా ఖర్చు పెట్టడానికి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, టీచర్స్, పేరెంట్స్, మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ ద బడ్జెట్ ఈస్ ప్రాపర్లీ ప్లాన్ ద వేస్టేజ్ క్యాన్ బి అవాయిడెడ్ అండ్ ద ఎక్స్పెండిచర్ క్యాన్ బి మేడ్ ఎఫెక్టివ్లీ విత్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద అమౌంట్. ఒకవేళ బడ్జెట్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేస్తే వేస్టేజ్ తగ్గించవచ్చు, ఉన్న రిసోర్సెస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు, కావాల్సినవే ఖర్చు పెట్టవచ్చు. ఓకే, కావాల్సిన వాటికి. The head of the institution should see that the budget expenditure is made scientifically and enable the teachers for the welfare of the students of the school. సో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఖర్చు చేసే పద్ధతి అంతా కూడా సైంటిఫికల్గానే చేయాలి అండ్ అలాగే టీచర్స్కి కూడా అది వెల్ఫేర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, సో దాని ద్వారా స్టూడెంట్స్కి వెల్ఫేర్ అవుతుంది. ఓకే, బెనిఫిట్ అవుతుంది. సో ఇది ఇవాల్టి క్లాస్లో థర్డ్ యూనిట్ అనేది కంటిన్యూ చేశాము స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో. ఇందులో మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ స్కూల్ బడ్జెట్ గురించి చూసాం ఇవాళ. సో దాంట్లో భాగంగానే
గవర్నమెంట్ గ్రాంట్స్ ఏంటి, లోకల్ బాడీ గ్రాంట్స్ ఏంటి, ప్రైవేట్ ఫండ్స్ ఏంటి, ఫారిన్ ఫండ్స్ ఏంటి, అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటి, స్కూల్ బడ్జెట్ అంటే ఏంటి, స్కూల్ బడ్జెట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసాం. ఓకే, సో ఈ మొత్తం వీడియో కూడా మీకు తెలిసినట్టే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది నోట్స్ అనేది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు ఛానల్ని అండ్ హెల్ప్ అవుతుంది అంటున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ ఆల్సో లైక్ చేయట్లేదు. పీడిఎఫ్ నోట్స్ కోసమన్నా లైక్ చేసేయండి, ఫ్రీయే కాబట్టి మీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, నాకు కూడా హెల్ప్ అవుతాయి మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. ఓకే, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి అండ్ అలాగే ఛానల్ని రికమెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.